హాయ్ అండి. మన టెర్రస్ మీదకి వెళ్తున్నాం. పత్రి పోసుకుని వద్దాం. ఈరోజు అసలు వాతావరణం ఎలా ఉందంటే బేభత్సంగా ఉంది. ఒకసారి గార్డెన్లోకి కోసేసి మనం పూజకి సంబంధించిన అన్నీ పెడదామని నేను అనుకుంటున్నాను. వచ్చేసాం మన గార్డెన్లోకి. నేను ఇప్పుడు అన్నీ కట్ చేద్దాము. చూసారా, మొన్న వేసాం కదా ఉల్లి, ఆ ఉల్లి చాలా బాగా వచ్చింది. చూడండి, సన్నగా బాగా వచ్చింది. పైకి వచ్చానో లేదు, విపరీతమైన గాలండి. మనమే పడిపోయేటట్టుగా అంత విపరీతంగా వేస్తుంది గాలంతా. వినాయక చవితికి ఎప్పుడు వస్తుంది వర్షం, కానీ ఈ సంవత్సరం బాగా ముందుగానే వచ్చి అందరినీ ముంచేసింది కూడా బీభత్సంగా విజయవాడ సైడు. ఈ గార్డెన్లో చాలా మట్టికి నాకు పత్రికి సంబంధించిన పత్రాలన్నీ చాలా ఉన్నాయి. అవి ఏంటనేది ఒక్కొక్కసారి చూపిస్తాను నేను. ఒక్కసారి వాతావరణం చూడండి ఎలా ఉందో. కారు మబ్బులు కమ్మేసి ఎలా ఉందో. 2 కలర్స్ శారీలా కనిపించట్లా, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో చూడటానికి. గాలి మాత్రం చాలా ఎక్కువగా వేస్తుందండి. ఈవినింగ్ 4 అయింది. ఆ టైంలో చూడండి ఎంత అలా ఉందో. ఒక్కొక్కసారి చూడటానికి బాగున్నా అస్తమానం ఎలా ఉంటే కొంచెం మనకి ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆకులన్నీ కట్ చేసుకుందామండి. కొంచెం లైట్గా తగ్గింది కదా గాలి. ఇప్పుడు మనం మనకు కావలసిన అన్ని పత్రాలు కట్ చేసుకుందాము. గార్డెన్లో చేయాలనుకుంటున్నాను, అలాగే మన కింద దేవుడి మందిరంలో కూడా చేస్తాం కదా. ముందు దాడిమి పత్రం, దానిమ్మ ఆకులతో స్టార్ట్ చేశాను. దానిమ్మ ఆకులన్నీ కట్ చేశానండి. తర్వాత పక్కనే రేగు కూడా ఉంది, రేగాకులు కూడా కట్ చేశాను. మరీ ఎక్కువ కాదండి, మరీ ఏం చేసుకుంటాం ఎక్కువ కట్ చేసిన. ఎవరికన్నా కావాలి తీద్దాము. ఒక 4 కొమ్మలు కట్ చేస్తున్నాను. కమలా చెట్టు కొమ్మలు అన్నీ చాలా మట్టికి పైనే ఉన్నాయి. అన్నీ ఒకటి కట్ చేసుకొస్తున్నాను. మీ గార్డెన్లో ఎన్ని రకాలు ఉన్నాయండి చూసుకొని నెక్స్ట్ ఇయర్కి అలా పెంచుకుంటే మనకి ఎక్కడికి వెళ్ళకుండా మన గార్డెన్లోనే వినాయక చవితి పత్రి అంతా. వినాయక చవితి కంటే ఏ పండుగ వచ్చినా మనం పత్రి పెట్టుకుంటాం కదండి, నిండుగా ఉంటుంది. ఇదిగోండి వావిలాకు, ఎంతమందికి తెలుసండి? ఇప్పుడైతే ప్రాచీనలో చాలా బాగా తెలుస్తుంది అందరికీ. వావిలాకు అంటే నేను హార్టికల్చర్లో తీసుకున్నాను. ఇది తీసుకొని 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. ఒక వాటర్ టిన్లో పెట్టాను. దీనికి లైట్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేవి కాస్తాయి. ఇది మనకి పల్లెటూరులో డెలివరీ అయిన తర్వాత పెయిన్స్ తగ్గడానికి స్నానం రోజు కంపల్సరీ ఆకు మరకపెట్టి స్నానం చేయిస్తారండి. ఆకులన్నీ కట్ చేసుకొచ్చాను. కింద మళ్ళీ చూపిద్దాం చూడండి, పువ్వులు ఉన్నప్పుడు చూపిస్తున్నాను. శంకు పుష్పాలు చాలా బాగా పూస్తుంది రౌండ్గా. ఇది మొత్తం సర్కిల్ అంతా పూసేస్తే నిండుగా ఉంటుందండి. అల్లుకోవడానికి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, మొత్తం అల్లుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. 3 కలర్స్ వేశాను. ఇదిగోండి మా నారింజ చెట్టు మహాలక్ష్మి, ఎప్పుడు చెట్టుకి కాయలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు మన గార్డెన్లో పాలవెల్లికి, కింద దేవుడి గదిలో పాలవెల్లికి కడదామని వచ్చాను. కొంచెం బిగ్ సైజే వచ్చాయండి. అంటే కలర్ వచ్చే వరకు ఉంచుదాం అనుకుంటాను, కానీ ఈలోగానే కట్ చేసేస్తున్నాను. పెద్ద సైజు వచ్చినాయి నారింజకాయలు, చాలా బాగుంటాయి ఇవి. పెద్ద టబ్బులోనే పెట్టాను. అది లైట్గా బీటలు వచ్చింది. కాకపోతే ఈ కార్నర్లో తీసి మళ్ళీ రీపాట్ చేయాలంటే చాలా కష్టం. చూడాలి, నెక్స్ట్ మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడే మార్చడానికి వీలుగా ఉంటుంది. ఏంటంటే కదిపితే మళ్ళీ ఆడ వస్తే పాడైపోతే మళ్ళీ ప్రాణం ఏదోలా అయిపోతుంది. ఇక ఒకటి జంటగా ఉన్నాయండి. ఈ జంట నారింజ కూడా కట్ చేసేద్దాము. నారింజ కూడా చాలా మంచిది కదా ఇంట్లో ఉంటే. మన గార్డెన్లో గడ్డి తీసిన తర్వాత కొంచెం నేలంటే వదిలినాయండి. టమాటా కూడా బాగానే ఉన్నాయి. ఇవిగోండి నారింజకాయలు ఒక 4 కట్ చేశాను, సరిపోతాయి ఇవి మన గార్డెన్లో. పైన కింద 2 పాలవెల్లికి కట్టడానికి సరిపోతుంది. అటు కాకరకాయలు బెండకాయలు అవి ఉన్నాయి కదా, అవి కూడా కడతాము. మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనుకున్నాం కాబట్టి వేస్తాను. ఈ బెండ కూడా చాలా బాగున్నాయండి. కొన్ని సీడ్స్ కానీ ఉంచాను, కొంచెం ముదురుగా ఉన్నాయి కాయలు అని. అవి ఇప్పుడు కట్ చేసేసి ఒక 4, మరీ ఎక్కువ ఏం కట్టట్లేదు, 4 కడతాను. బెండ కూడా మన గార్డెన్లో వేసుకుంటే 360 రోజులు కాస్తాయండి. అంటే ఇవే కాస్తాయని కాదు, కొంచెం
క్రాప్ తగ్గింది అనుకున్నప్పుడు వేరే దాంట్లో వేసుకుంటూ మార్చి మార్చి వేసుకుంటే మనకి ఎప్పుడు బెండకాయలు అనేవి వస్తాయి. చూసారా, పిక్కలు బయటికి కనిపించేటట్టు ముదిరిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మన గార్డెన్లో బచ్చలి అండి, తీగ బచ్చలి విపరీతంగా వచ్చేస్తుంది. గ్రిల్ అంతా చుట్టేస్తుందండి. ఇది కట్ చేసేసి మన గార్డెన్లో పాలవెల్లికి వేసేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది, కానీ అందరికీ ఆకుకూరలు అంటే నచ్చవు కదా. అలాగే గన్నేరండి, మన వినాయకుడు పత్తిలో గన్నేరు కూడా కావాలి కదా. ఈ పువ్వులు, ఈ కొన్ని ఆకులు, 2 పనులు చేసేస్తున్నాను. ఆకులు కోస్తాను, పువ్వులు కోస్తున్నాను. అలానే వెజిటేబుల్స్ కూడా కట్ చేస్తున్నాం. సింపుల్గా ఈ ఇయర్ చేద్దాం, ఎలా ఉంటుందో. వినాయక చవితి నెక్స్ట్ ఇయర్కి కొంచెం క్రాప్ అది బాగా వచ్చి అన్నీ సర్దుకున్నాక బాగా చేద్దాం. ఏమంటారు? మీరు కూడా చెయ్యండి, చాలా బాగుంటుంది చూడటానికి అనిపించింది నాకైతే. ఇది శనివారం అండి, మన వినాయకుడి దగ్గర పాలవల్లి కట్టేశాను ఈ వెజిటేబుల్స్తో. ఎలా ఉందండి? చాలా సింపుల్గా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అంటే నేను ఇష్టంగా చేసుకున్నాను కదా, అందుకే చాలా బాగా నచ్చిందండి నాకు. మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎప్పటి నుంచో ఉందండి నాకు ఈ వినాయకుడు, కానీ ఇయర్ ఏంటో చెయ్యాలనిపించింది. బీరకాయలు కూడా మొన్న కర్రీ చేసేసాను కదా, సన్న సన్నగా ఉన్నాయి. పర్వాలేదులే మన గార్డెన్లోకి కదా అని వినాయకుడి దగ్గర, నేను తెలుస్తుంది కదండి స్వామికి, మన కర్రీ వండేసుకుంది కదరా పాపం ఏం చేస్తుంది అనుకొని సన్న సన్నగా అడ్జస్ట్ అవుతాడు మన వినాయకుడు. తెల్ల వినాయకుడు అండి, అంటే వేరే కలర్ వేయకుండా వైట్ కలరే వేసుకున్నాను నేను. ఇది సిమెంట్దండి, అందుకని కొంచెం వైట్ కలర్ వేసుకుంటే పాలరాతి విగ్రహంలా ఉంటుంది అనిపిస్తుంది. ఇందులో నేను దోసకాయలు కట్టాను, బీరకాయలు కట్టాను, దొండకాయలు కట్టాను, అన్ని వెజిటేబుల్స్ కట్టానండి. ఎలా ఉంది? నచ్చిందా? నా ఫ్రెండ్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నా సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఇప్పుడు వీడియో దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి వీడియో దగ్గర నుంచి న్యాచురల్ ఫ్లవర్సే పెట్టానండి. మన గార్డెన్లో ఉంటాయి, మళ్ళీ తీసి కట్ చేసి పెట్టినా అన్నీ మనడానికి వాటిపోతాయి కదా. ఒక మందారం తీసి పెట్టాను, నారింజకాయలు పెట్టానండి. కలర్ఫుల్గా ఉంటాను. యాపిల్ పెట్టానండి, ఇవి ఇక్కడే కదా కాశ్మీర్ యాపిల్స్, మన గార్డెన్లో కాయవు కదండి, అందుకని 2 బాగుంటాయని పెట్టాను. దర్భగడ్డి అలా పెట్టాను చూడండి. కొద్దిగా గరికి పెట్టాను, ఎంతో లేదు గార్డెన్లో, గరికి కొద్దిగా పెట్టి ఒక మందారం పెట్టి ఇలా దూరంగా దగ్గరగా అన్నట్టుగా కట్టాను. నెక్స్ట్ ఇయర్ కొంచెం నిండుగా కడదామండి. ఈ ఇయర్ అనుకోలేదు, కట్ చేసేసిన తర్వాత అన్నీ అప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ సర్లే మన గార్డెన్లో మన వినాయకుడికి కూడా చేద్దాము. చిన్న చిన్న షాపులు, వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళ వ్యాపార స్థలాల్లో చేసుకుంటున్నారు కదండి. డైలీ మనకు ఫుడ్ పెట్టే మన గార్డెన్లో వినాయకుడికి కూడా మనం చెయ్యాలి కదా అని చేశాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దామండి. మీరు కూడా చేయండి, చూడటానికి బాగుంటుంది. అదిగోండి బీరకాయలు లావుగా లేవు ప్రస్తుతం, చిన్న చిన్న పిందులు. మొన్న కట్ చేసేసాను కదా, అందుకే సన్నగా ఉండితేనే స్వామికి అడ్జస్ట్ చేసేసారనమాట. స్వామికి తెలుసులేండి, మన కర్రీ వండేసుకున్నాను కదా, అందుకే పాపం ఏం చేస్తుందో అని అనుకుంటారు స్వామివారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. మీ లైక్ నాకు సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వీడియోస్ చేయాలనిపిస్తుంది కదండి, ఎవరికైనా అంతే కదండి. నచ్చింది పొగుడుతూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది.